మార్చి నెల 9, 10 తేదీల్లో వృశ్చిక రాశి వారికి అద్భుత మార్పులు. ఒక స్త్రీ ప్రవేశంతో వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. 100% జరగబోయేది ఇదే. మార్చి నెల 9, 10 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, అన్నీ కూడా ఇప్పుడే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది. మార్చి నెల 9, 10 తేదీల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ ప్రవేశం వీరి జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. అంతేకాదు వీరి జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు. ఒక స్త్రీ పరిచయం కారణంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. బంధువుల సహకారం మీకు పూర్తిగా అందుతుంది. ఒక్క శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. దైవారాధన అనేది మీరు అసలు మానవద్దు. కార్యసిద్ధి ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం కూడా ఉంటుంది. ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందుతారు. ఉత్సాహంతో ముందుకు సాగండి. శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు కూడా చేపడతారు. కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమం. ఒక శుభవార్త మీకు చాలా శక్తిని కూడా ఇస్తుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారం వల్లే మారబోతూ ఉంది. విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్ట సుఖాలు వీరితో పంచుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయాలు అనేవి కూడా వీరు ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా మనం చెప్పవచ్చు. ఈ సమయంలో ఈ రాశికి చెందినటువంటి వారికి అంతా కూడా అనుకూలత కనిపిస్తుంది. మీకు వృద్ధికి అనేకమైనటువంటి అవకాశాలు అయితే ఈ సమయంలో లభిస్తాయి. మీకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా బలంగా మారుతుంది. మీ ఆరోగ్యంలో మెరుగుదల కూడా పూర్తిగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడి పని చేస్తే అంత ప్రయోజనం పొందుతారు. ఈ ఏడాది మీరు మీ యొక్క కృషితో కొత్త స్థానాన్ని సాధించగలుగుతారు. మీకు ఆర్థిక పురోగతి మరియు కొన్ని సృజనాత్మక ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ఇవి మీకు చాలా గొప్ప ప్రయోజనాలు కూడా ఇస్తాయి. ప్రేమ సంబంధానికి సమయం అనుకూలంగా ఇస్తుంది. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సుకు అవకాశాలు అనేవి ఉన్నాయి. మీరు ఒక ఆహ్లాదకరమైన వేడుక కూడా మీరు హాజరు కావచ్చు, లేదా సుదీర్ఘ మతపరమైన ప్రయాణాలు కూడా చేయవచ్చు. సమాజంలో ప్రజలు మిమ్మల్ని అభినందిస్తారు. మీరు భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచిస్తారు మరియు మీ కలలను సాధించడానికి కఠినమైనటువంటి క్రమశిక్షణ కూడా అనుసరిస్తారు. ఈ సంవత్సరం మహిళలు మరింత స్వతంత్రంగా మారుతారు కాబట్టి వారికి చాలా మంచిది. మీరు ఈ ఏడాది మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. మే నెల 2025 నుండి బృహస్పతి వృశ్చిక రాశి వ్యక్తులు 8వ ఇంటి గుండా సంచరిస్తాడు. ఇది కుటుంబ జీవితానికి ఆటంకం కలిగిస్తుంది. మీ సంబంధాల్లో ఉద్రిక్తతలు అనేవి తల ఎత్తవచ్చు. మీరు
కోరుకోకపోయినా సరే మీరు ఒకరితో ఒకరు పోరాడతారు. ఆర్థిక విషయాల్లో సమస్యలనే ఉండవచ్చు. పిల్లల సంతోషానికి ఆటంకం కలగవచ్చు. మార్చి నెల 2025కు ముందు శని వృశ్చిక రాశి వ్యక్తులకు 4వ ఇంటి గుండా సంచరిస్తాడు. దీని తర్వాత సంవత్సరం మొత్తం కూడా 5వ ఇంట్లోనే ఉంటుంది. దీని కారణంగా మీరు ఈ సంవత్సరం భూమి, ఇల్లు మరియు వాహనం యొక్క ఉత్తమ ఆనందాన్ని పొందవచ్చు. మానసిక ప్రశాంతత కూడా మీకు పెరుగుతుంది. విద్యార్థులతో విద్యలో విజయం సాధిస్తారు. మే నెల 2025 నుండి రాహువు 4వ ఇంట్లో మరియు కేతువు 10వ ఇంట్లో సంచరిస్తారు. ఎందుకంటే ఉద్యోగంలో మార్పు సాధ్యమవుతుంది. కార్యాలయంలో విభేదాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడతారు. వీరు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు అనేవి చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికం. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుందండి. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని మీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి అయితే ఉంటుంది. ఏ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత ఈ రాశి వారిని అందరూ కూడా ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన అనేది మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశివారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు. వీరు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు. ఇంద్ర నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం కూడా వీరిలో ఉంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య, వినయము, వివేకమును కలిగి ఉంటారు. అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉపన్యాసాలు చేయడంలో వీరే సాటి. సంచార స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఇంట్లోనూ బయట కూడా రాణిస్తారు. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ప్రియంగా, మృదు మధురంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషులుగా చెప్పాలి. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు. వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు. అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే ఈ రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అంటే తేలు అనగా దాని గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తించుకునే సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. చూశారు కదా, వృశ్చిక రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.